అందరికీ వందనాలు. ప్రాతకాల మన్నాకి విచ్చేసిన మీ అందరికీ శుభవందనములు తెలియజేసుకుంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరి ఈ యొక్క ప్రాతకాల మన్నా ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా సిస్టర్ ప్రశాంతి గారు హైదరాబాద్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రార్థన చేసుకుందామండి. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, కనికర పూర్ణ, కృపా సత్య సంపూర్ణుడా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, జీవం గల నా దేవ, నీకే స్తుతులు స్తోత్రములైనా వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, ఈ వేకుజామున మమ్మల్ని అందరినీ సజీవుల్లో ఉంచినందుకు మీకు స్తోత్రమయ్యా. రాత్రి అంతా మాకు మంచి నిద్రను దయచేసినందుకు మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఈ గూగుల్ మీట్ ద్వారా ప్రాతకాలం అన్నాకి మమ్మల్ని అందరినీ ఒక చోట చేసినందుకు మీకు స్తోత్రమయ్యా. దేవా, ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచున్నాం తండ్రి. దేవా, వాక్యం వినబోచుండగా వాక్యంతో మా జీవితాన్ని మీరు సరి చేసుకునేందుకు మీ కృప చూపించండి. దేవా, అలాగే ప్రోగ్రాం అంతటినీ ఆదించేంత వరకు మీరే అధ్యక్షత వహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించిన మీకు వందనాలండి. థ్యాంక్ యూ. తర్వాత పాట పాడవలసిందిగా ఐజాక్ అన్న ఫ్యామిలీ అంటే విజయక్క ఐజాక్ అన్న. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ప్రభువైనా యేసుక్రీస్తు పరలోక విషయములో, ప్రభువైనా యేసుక్రీస్తు పరలోక విషయములో ప్రతి ఆశీర్వాదమును ప్రసాదించితివి మాకు. ప్రతి ఆశీర్వాదమును ప్రసాదించితివి మాకు. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. జనకా నీవెన్నుకొనినా జనులా క్షేమము జూచి, జనకా నీవెన్నుకొనినా జనులా క్షేమము జూచి సంతోషించునట్లు నన్ను జ్ఞాపకముంచుకొనుము. సంతోషించునట్లు నన్ను జ్ఞాపకముంచుకొనుము. ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. నీదు స్వాస్యమైనట్టి నీ ప్రజలతో కలసి, నీదు స్వాస్యమైనట్టి నీ ప్రజలతో కలసి కొనియాడునట్లుగా నన్ను జ్ఞాపకముంచుకొనుము. కొనియాడునట్లుగా
నన్ను జ్ఞాపకముంచుకొనుము ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అన్న. మంచి పాట పాడి దేవుని మహిమపరిచినందుకు ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడు మనం ప్రశస్తమైన సమయంలోకి వచ్చి ఉన్నాము. మరి ఈ యొక్క సమయాన్ని మరి మౌంట్ సీనాయి మినిస్ట్రీస్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ గారైన ఈ విజయ్ కుమార్ అయ్య గారికి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు అండి. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ. సమయం తీసుకున్నాండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామంలో మీ అందరికీ యొక్క ప్రాతకాల మన్నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మనము గత కొద్ది రోజులుగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము మరి 7వ అధ్యాయం ధ్యానం చేయడానికి మనమందరం కూడా ప్రారంభించాము. ఎందుకంటే ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఎంత ప్రాముఖ్యమైనవో ప్రతి క్రైస్తవుడికి అనగా క్రీస్తును అనుకరించే మన దైనందిక జీవితంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయాలు ఈ 3 అధ్యాయాలు కూడా ప్రభువారు సూటిగా ఒక్కొక్క క్రైస్తవుడిని తను అనుకరించేవారు ఎలాంటి వారు కావాలో బహుస్పష్టంగా తెలియజేసిన ఈ 3 అధ్యాయాలు మన జీవితానికి ఒక మార్గాన్ని నిర్దేశించే మాటలు, క్రైస్తవ సమాజానికి దారి చూపించే మాటలు. కాబట్టి మనం ధ్యానం చేస్తున్నాము. ఈ దినమున మత్తయి సువార్త 6వ అధ్యాయము 19, 20, 21 వచనాలు ధ్యానం చేయబోతున్నాము. 6వ అధ్యాయము 19, 20, 21 వచనాలు ధ్యానం చేయబోతున్నాము. దీని యొక్క మూడిటి యొక్క కాంటెక్స్ట్ మూడిట్లో ఉన్నటువంటి మాట ఏదంటే ధనము గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. 20వ వచనం, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అతడు చిమటి అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలేరు. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయమును ఉండును. ఈ 3 వచనాల్లో మొదటి దాంట్లో అంటున్నాడు, భూ సంబంధమైన ఈ యొక్క ధనమును సంపాదించుకుంటే అయ్యా చిమ్మట తుప్పు దొంగలు దొంగిలించెదరు. 20వ వచనం చూసినట్టయితే ఇక్కడ కాదు బాబు, పరలోకంలో ధనమును కూర్చుకొనండి, పరలోకంలో ధనము కూర్చుకుంటే అది మీకు మేలుకరమైందని. ఇక 3వది చూసినట్టయితే మానవునికి ధనం ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రాణం ఉంటుందట. అక్కడనే వాడు అంత హృదయం అంతా అక్కడే ఉంటుంది. పొరపాటు ఇంట్లో డబ్బులు ఉంటే ఆ రాతంతా మెలుకుతో భయంతో ఉంటా, ఈ చిన్న చప్పుడు కూడా భయపడతా. కాబట్టి ఈ రెండింటి గురించి మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రభు. లోకములో ఒక సామెత ఉంది, అది నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ధనం మూలం ఇదం జగత్. అంటే ఈ లోకములో ధనం అనేది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. ఈ జగత్తులో మానవులంతా దాని వెనకనే పరిగెడుతున్నారు. నైతిక విలువలు మర్చారు, దేవుణ్ణి మర్చారు, కుటుంబాలు మర్చారు, తల్లిదండ్రులు మర్చారు, స్నేహితుల్ని బంధుమిత్రులందరూ కూడా మర్చిపోయారు. ఏమైనా వారి యొక్క యావ అంటే వారి దృష్టి అంతా కూడా రాత్రింబోళ్ళు, రాత్రి పడుకున్నా పడక మీద నిద్ర రాత్రి పెద్ద సంపాదించాలి, ఉదయకాలం మొదలుకొని లేచింది మొదలుకొని మళ్ళా రాత్రి పడుకునే వరకు ఇదే ధనాపేక్ష. అందుకనే బైబిల్ ఉంది, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఇందాక లోకమంతా సామెతని మీకు చెప్పాను, ధనం మూలం
ఇదం జగత్ అని. ఇప్పుడు బైబిల్ మాటలు ఏంటంటే మనకి సమస్తానికి మూలము ధనం అనేది మూలమట. మనము దానితోటే మరి మనమందరం కూడా తప్పుడు దారిలోకి వెళ్తాం. ధనాపేక్ష కలిగిన వారముగా ఉండకూడదని లేఖనంలో తెలియజేశాడు దేవుడు. అయితే ఈ లోకంలో మనం ఏదైనా దాచుకుంటే దొంగలు రావచ్చు, చిమ్మెట కొట్టవచ్చు, తుప్పు పట్టవచ్చును. అది వెండి బంగారాలైనా మరి దేనికైనా ఒక దినమున వస్తుంది, ఆ దినం అన్నిటికి కూడా తుప్పు పడుతుంది. ఇప్పుడు కాదులేండి. అయితే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, అయ్యా ఈ ధనముతో పాటు ఇంకా పరలోక ధనము కూడా కూర్చుకోరండి. ఎందుకంటే ఈ లోకంలో మీరు ధనవంతులు కావచ్చేమో కానీ పరలోకం మరి మీరు పేదవారు కాబాకండి. పరలోకములో జీవించేదైతే యుగాలు జీవించేది, భూలోకములో జీవించేదైతే 70-80 100 సంవత్సరాలు మాత్రమే. మరి పరలోక ధనము ఎలా కూర్చుకోగలము? డబ్బును ఏమైనా అక్కడ తీసుకొని పోగలమా? వెండి బంగారం తీసుకునే కాదు. మనము పేదలకు దాన ధర్మాలు చేయడము అంతేకాదు, కానీ మరి దేవుని యొక్క పనిలో మనం వినియోగించబడటము, ఎంత ధనం వచ్చినా కానీ గర్వము లేని వారు మనము తగ్గించుకొని ఈ లోకంలో దేవుడు మనకు సెలవిచ్చిన రీతిగా ఆ ధనమును వాడడమే దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. చాలా మందిని దేవుడు ధనవంతులను చేస్తాడు. వారి యొక్క దినచర్యలో ధనం అనేది చాలా ఒక ప్రవాహం వల్లే వస్తూ ఉంటుంది. ఆ ఉద్దేశం ఏంటంటే వద్దని కాదు, కానీ నీకొచ్చిన దాన్ని నీ ధనమును కొంత దాన ధర్మాలు చెయ్యి, కొంత చారిటీ చెయ్యి, కొంత నీ కొరకు వాడుకో, కొంత మరి దేవుని యొక్క సంఘము కొరకు వాడమని నిన్నటి దినమున ఒక 2 రోజుల క్రితము మనందరికీ జ్ఞాపకము చేస్తున్నానే మీకు. మరి సహోదరుడు జగదీష్ గారు ప్రభులో నిద్రిస్తే వారి యొక్క ఆర్థిక పరిస్థితిని గమనించిన మన సంఘ సహోదరుడు ఒక కుటుంబం ముందుకు వచ్చారు. వారు ముందుకు వచ్చి ఏమన్నారంటే, వారి యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి ఇగో దానికి అయ్యే ఖర్చు అంతా నేనే భరిస్తాను. ఈ విషయం నా పేరు ఎక్కడ కూడా చెప్పకూడదు. ఎందుకంటే నేను ఇచ్చింది కుడి చేతికి ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదు, ఎడమ చేతికి ఇచ్చింది కుడి చేతికి తెలియకూడదని నేను యొక్క లేఖనాల ద్వారా విన్నాను. కాబట్టి మేము చాలా రహస్యంగా ఈ యొక్క కార్యక్రమం జరిపించాలనుకున్నామని మరి ఎవరూ చెప్పలేదు, ఎవరు అడగలేదు. అక్కడున్న లోటుని భర్తీ చేయడానికి ఆ కుటుంబం ముందుకు వచ్చింది. యేసయ్య ఏ రకంగా కానా వివాహంలో లోటును గుర్తించాడో అదే రీతిగా ఆ కుటుంబం గుర్తించింది. అంటే ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా అంటే, ఇలా ధనము గురించి మనం మాట్లాడుతున్నాము కాబట్టి ఈ భూలోక ధనము కాదు నాయన, పరలోక ధనము సమకూర్చుకో. ఎవరెవరి అవసరతలో నీ దగ్గర ధనం ఉందో దాన్ని వీలైనంత మట్టికి ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేసినట్టయితే అది పరలోకంలో నేను దాచిపెడతాను నీ కొరకు. అందుకే అన్నాడు కదా, ఒక చల్లటి గిన్నెడు నీళ్ళు ఇస్తే కూడా ప్రతిఫలము పోదు. అంటే ఎన్ని కూడా ఏమవుతాయి, ఆ పరలోకంలో అక్యుములేట్ అయిపోతాయి, కుప్పలు కుప్పలుగా అక్కడ మనకి ధనం ఉంటుంది. కాబట్టి దేవుడు చెప్పిన మాటలు ఇది జ్ఞాపకం చేసుకుందాము. అందుకని నీ ధనం ఎక్కడ ఉండను, నీ హృదయం కూడా అక్కడే ఉండను అంటున్నాడు. అయితే మనమందరం కూడా ఏమి చేద్దాం మరి? అయితే క్రీస్తును అనుకరించి మన జీవితం లోపల మనమందరం కూడా మరి కొలసీలు రాసిన పత్రికలు అంటాడు ఒక మాట చూద్దాము, చూడండి. నీవు నేను అందరము కూడా, మీరు 3వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుక్కోండి. పైన ఏది ఉంది? పరలోకంలో ధనము సమకూర్చుకోవడము, పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవడము. మొదటిగా అందరం పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవాలి. పరలోక రాజ్యంలో మన కొరకు ధనానిధిని ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ మన లాకర్స్ ఖాళీగా ఉండకూడదు. కాబట్టి మన లాకర్ ఖాళీగా ఉండకూడదంటే మనమందరం కూడా క్రీస్తు కూడా లేపబడిన వారము కాబట్టి పైనున్న వాటిని వెతకడానికి ఎక్కువ ఇష్టపడాలంటున్నాడు. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చున్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. ఎలైనగా మీరు మృతి పొందుతరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడ్డది. మనము చదువుకోవడానికి చాలా తేలిగ్గా ఉంటుంది, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదని. కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు కొంత ఉండాలి, కాదనడం లేదు. పూర్తిగా గినక లేకపోతే మనము మరి చాలా కష్టమైన పరిస్థితులు వస్తాయి. దేవుడు చెప్పే ఉద్దేశాలు మనము కొంచెం అర్థం చేసుకోగలగాలి. ఎక్కువ
మన మనసంతా కూడా భూ సంబంధమైన వాటి కొరకు అన్వేషించే వాటి కంటే కూడా నీవు నేను పరసంబంధులము కాబట్టి, పరలోక వాసులము కాబట్టి, ప్రభు మన ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, ఆయన మన ఏర్పాటు చేసుకున్న దేవుడు మన కొరకు ఒక మహాపట్టణము సిద్ధము చేస్తున్నాడు కాబట్టి, ఆ పట్టణములో నీవు నేను నివాసము చేయాలంటే మనం ఈ భూ సంబంధమైన వాటి కంటే కూడా వాటి కొరకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని, ఈ లోకంలో బ్రతికినంత కాలం మనం కష్టపడాలి, శ్రమించాలి, డబ్బు సంపాదించాలి, డబ్బు మన అవసరాలకు వాడుకోవాలి. డబ్బు మనకి ఒక మాస్టర్ కాకూడదు. ఇట్ విల్ బే అవర్ సర్వెంట్. కాబట్టి అది ఒక మన ఆదేశించేదిగానో మన పరిపాలించేదిగా ఉండకుండా అది మన ఆధీనంలో, మన యొక్క చెప్పు చేతుల్లో, మన యొక్క కింది ఉద్యోగం లెక్క అది పనిచేయాలి డబ్బు. కానీ దానికి గనక పొరపాటున అదే ధనమే సమస్తమని గనక ఇందాక నేను చెప్పినట్టుగా ధనం మూలం ఇదం జగత్ అని గనక అనుకుంటే, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని గనక నీకు అర్థము కాకపోతే, లోకమంతా అంటుంది ధనం మూలం ఇదం జగత్ అని అంటుంది. దేవుడు అంటున్నాడు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అంటున్నాడు. మనము దాచిపెట్టుకోవాలి, మన పిల్లల కొరకు ఉంచాలి. అది స్వాస్థ్యం ఇవ్వని దేవుడే ఆజ్ఞాపించాడు. మరి ఆజ్ఞాపించాడు కానీ దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, నీవు నేను అందరము కూడా ఆజ్ఞకు లోబడుతూ, దానికి దీనికి లోబడుతూ మనమందరము కూడా ఈ లోకంలో యాత్రికులమని గ్రహించిన వారమై మన ఆత్మీయ మనోనేత్రములను మూయబడకుండా దేవుని కొరకు నువ్వేమి చేస్తున్నావు, సమాజం కొరకు నువ్వేమి చేస్తున్నావు, ఇది కనుక నీవు ఆలోచించకుండా నువ్వు దాచిపెట్టినట్టయితే పరలోకంలో నీ దగ్గర ఏ నిధి ఉండదు. నువ్వు ఒట్టి చేతులతోనే అక్కడ ఉంటావు. ఈ లోకం మనకి లాకర్లు ఉన్నాయి, 10 ఇళ్ళు ఉన్నాయి, 10 ప్లాట్లు ఉన్నాయి, వెండి బంగారాలు ఉన్నాయి. కానీ పరలోకంలో ఏముంది? పరలోకంలో 0 మాత్రమే. మరి పరలోకంలో నీకు వద్దా? ఆ పరలోక ధర్మంలో కూర్చుకోమని దేవుడే మనకి ఆజ్ఞాపిస్తున్నాడు కదా. కాబట్టి మనమందరం కూడా పరలోక ధర్మంలో కూర్చుకునే వారము కావాలి. మనందరూ కూడా మనమందరూ కూడా దేవుడు మనం అందరూ కూడా పై సంబంధం అంటున్నాడు. పైన వాటి మీదనే మనం మనసు పెట్టాలంటున్నాడు. మన మనసు ఎక్కువగా పైన వాటి మీద, తక్కువ మనసు ఈ భూ సంబంధమైన వాటి మీద ఉండాలి. కాబట్టి ఈ దినం అందరం కూడా దేవుడు మన సెలవిచ్చిన రీతిగా మరి ఆ రకంగా జీవించాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ధనము వచ్చినా, జ్ఞానము వచ్చినా, పదవి వచ్చినా, ఉద్యోగం వచ్చినా, ఆస్తిపాస్తులు పెరిగినా మానవుల్లో ఒకటి పెరిగింది. అదే చెప్పండి, గర్వం పెరుగుతుందండి. ఇది సహజమైన గుణం. ఇది మనం ఎంత అవునన్నా ఎంత కాదన్నా, ఏ కొంచెం ఒకటి ఎక్కువ వచ్చినా పక్కవాని కంటే మనకు కొంచెం ఉందనంటే మనలో ఒక రకమైనటువంటి గర్వం. వారికంటే మంచి బట్టలు ధరించినా, వారికంటే మంచి కారు ఉన్నా, వారికంటే బంగారం ఎక్కువ ఉన్నా, వారికంటే గొప్ప ఉద్యోగం ఉన్నా, వారికంటే మన పిల్లలు గొప్పవారైనా, వారికంటే మన ఆధ్యాత్మికంగా గొప్పవారమైనా, ఇది కూడా మనకి ప్రమాదకరం. లూసిఫర్ ప్రమాదకరం ఏమైపోయింది చెప్పండి? ఆయనకున్న ఘనత, ఆయనకున్నటువంటి ఆ భక్తి, ఆయనకున్న ఆధిపత్యాన్ని చూసి గర్వించాడు. ఆధ్యాత్మికమైన పాపం చాలా ప్రమాదకరమైనటువంటిది. చాలా సంఘాలన్నీ కూడా విచ్ఛిన్నము కావడానికి గల కారణం ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి గర్వము. వాళ్ళు ప్రతిదాన్ని దేవుడిచ్చిన ప్రతి ఈవిని చూసి గర్విస్తారు. ప్రతిదీ నేనే, నేను 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 అని వాళ్ళు అనుకుంటారు. అందుకే సంఘాలన్నీ కూడా విచ్ఛిన్నమైపోతున్నాయి. మానవ స్వార్థము, మానవ గర్వము ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు దూరంగా ఉంటాడు. లూసిఫర్ని త్రోసి పారేశాడు. ఒకవేళ గనక మనము కూడా గర్వించినట్లయితే గర్వమనిసి గద్దెలు దించి గనులనైనా మేపవ గడ్డి. మనందరికీ తెలుసు, రాజే గడ్డి మేశాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ప్రాతకాల సమయంలో నీవు నేను అందరము కూడా దేవుడి యొక్క కృపా బాహుల్యము చేత మనము ఆ శాశ్వతమైన నిద్రలో జారుకోకుండా తాత్కాలికమైన నిద్ర అనుభవించి ఆరోగ్యవంతులపై తిరిగి లేచిన మనమందరము కూడా ఈ అద్భుతమైన మాటలతో, అనగా 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయంలో ఆయన పలికినటువంటి ఆ అమూల్యమైన మాటలతో మన జీవితాలని, మన కుటుంబాలని కట్టుకుందాం, మన సమాజాన్ని కట్టుదాం, మన సంఘాన్ని కట్టుదాం. ఇది దేవుడు మనని కోరుకునేది, మన నుంచి కోరుకునేది. మనం చూస్తున్నాము కదా, ఇహమందు ధనవంతులైన వారందరూ కూడా గర్భస్థులు అయిపోతారట. అందుకు 1 తిమోతి రాసిన పత్రిక
మరి 6వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నాను, దయతో గమనించండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, ఇది సహజమైన గుణం. అది వస్తే ఇది వస్తుంది అంతే. ధనం వస్తే ధనం పక్కనే గర్వం వస్తుంది, వెలుగుంటే వెలుగు పక్కనే చీకటి ఉంటుంది, జ్ఞానం ఉంటే జ్ఞానం పక్కనే గర్వం ఉంటుంది, అధికారం ఉంటే అధికారం పక్కనే గర్వం ఉంటుంది. అంటే ఏది కలిగినా దాని పక్కన ఉండేది ఏదంటే గర్వం. ఇది మనకు కనబడినట్టుగా లోపల ఉంటుంది, కానీ ఇది మహాపాపము. కాబట్టి ఏమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక. ఇది స్థిరమైనది కాదు. ఈ ధరనే మనకి స్థిరమైనది కాదు, ఈ లోకమే మనకు స్థిరమైనది కాదు. మనమందరం కొంతకాలం యాత్ర చేయడానికి దేవుడు మనల్ని పంపించాడు. ఈ యాత్రలో నువ్వు నేను ఎంత నమ్మకంగా ఉంటాము, ఎన్నిసార్లు పడిపోతాము, ఎన్నిసార్లు లేస్తాము, దేవుని మాటలకి ఏమైనా విలువిస్తావా, ఇవ్వమా, లేకపోతే మన చిత్తాన్ని జరుపుకోవడానికి ఈ లోకానికి వచ్చామా, ఇవన్నీ కూడా పరిశీలించడానికి పరీక్షించడానికి ఆయన మహోన్నతమైన దేవుడు ఉన్నతమైన స్థలంలో నివాసము చేస్తూ నిన్ను నన్నందరూ కూడా పరిశీలిస్తున్నాడు. మన యొక్క అడుగులు, మన యొక్క నడవడిక, మన ప్రవర్తన, మన చూపులు, మన హృదయ ఆలోచనలు అన్ని కూడా ఆయన స్వాధీనంలో పెట్టుకున్నాడు. జస్ట్ వీఆర్ ఆ రిమోట్ కంట్రోల్ ఆయన దగ్గర ఉంది, మనం వీఆర్ ఓన్లీ యాక్టర్స్. అంటే ఆయన మనందరూ కూడా గమనించడానికి ఆయన దగ్గర రిమోట్ కంట్రోల్ ఉంది. జాగ్రత్త, మనం అందరం కూడా ఏమందు మనకు కలిగిన దేన్ని కూడా చూసి గర్వించకూడదు. ఇదంతా కూడా అస్థిరమైనటువంటి, ఇది ఒక దినమున మనతో వచ్చేది ఏది కూడా లేదు కదా. ఎన్ని కోట్ల రూపాయలు కలిగి ఉన్నా బట్టిగానే వెళ్ళాలి, ఎంత అధికారం ఉన్నా ఏమి లేని వారుగానే వెళ్ళాలి, ఎవరు ఎంత ధనవంతులమైనా అందరం ఆ మట్టిలోనికి వెళ్ళాలి. దేనిని చూసి, ఈ మట్టి శరీరాన్ని చూసి, ఈ మట్టి శరీరానికి ఉన్న అందాన్ని చూసి, ఈ మట్టి శరీరానికి ఉన్న ఆకారాన్ని చూసి, ఈ మట్టి శరీరాన్ని ప్రేమించి ఆ దేవుడు మనకిచ్చిన ఆ ఈవులను చూసి మనము గర్విస్తే దేవుడు నీ యందు ఆయన ఆనందించడండి. ఇది ఇచ్చింది ఎందుకంటే ఇచ్చి నేను పరీక్షించాలనుకున్నాడు. నువ్వు ఎంతగా దేవునికి గుప్పులు విప్పుతావో నిన్ను చూడాలనుకుంటున్నాడు. సమాజం కొరకు ఎంత గుప్పులు విప్పుతావో చూడాలనుకుంటున్నాడు. ఇట్స్ ఎగ్జామినేషన్. నీకు బోధించవలసినంతా బోధించాడు, ఇవ్వవలసినంతా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నువ్వు ఏమి ఇస్తావు, నువ్వు ఏమి బోధిస్తావు, ఎలా జీవిస్తావు అని ఆయన పరిశీలించాలనుకుంటున్నాడు. ఆయన మనందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు. ఏమాత్రం మనలో ఉన్నటువంటి ప్రతి కల్మషాన్ని ఆయన చూడాలని మనసారా కోరుకుంటున్నాడు. ప్రతి వారి యొక్క అంతరంగాన్ని ఆయన తొంగి చూస్తూ ఉన్నాడట. బైబిల్ లోపల నిన్ను నన్ను తొంగి చూస్తున్నాడు. కాబట్టి మనమందరం కూడా ఎట్లా ఉండాలనేది ఏంటంటే, గర్వము లేని వారముగా ఉండాలి. అస్థిరమైన ధనమును నమ్మకించక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేసి దేవుని నమ్మకించుడని ఆజ్ఞాప. సమస్తమును ఎందుకు ఇచ్చాడు? హాయిగా అనుభవించయ్యాడు. నీకు నచ్చింది భోజనం చెయ్యి, నచ్చిన వస్త్రాలు ధరించు, మరి దేవునికి భయభక్తులు కలిగి జీవించు, నేనిచ్చిన ఈవులతో ఆనందిస్తున్నాను, మహిమపరచమంటున్నాడు. ఆయన మహిమపరచమంటే మనం ఏం చేస్తున్నాము? బాగా కడుపారా తింటాము, గొంతులో ఏలు పెడితే ఏలుకు తగిలేంత తింటాము, తాగితే అట్లనే తాగుతాము. ఇక నిద్ర ఆగిద్దా? వెంటనే ఇట్లా తిని చేయి గడవటే పాపం మంచం మీద పడటమే. హాయిగా తెల్లవారిందాగా పడుకోవటం. దేవుడు అవసరం లేదు. దీవెనలు చాలా ప్రమాదకరం. ప్రసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. విస్తారమైన ధనము కానీ, విస్తారమైన అధికారము కానీ, విస్తారమైన ఆధిపత్యము కానీ, విస్తారమైన జ్ఞానము కానీ, ఈ లోకములో ఉన్న తాత్కాలికమైన ప్రతి ఒక్కటి కూడా విస్తారంగా నీకు కలిగిందంటే అది మన పతనానికి ఒక పరీక్ష లాంటిది. ఎందుకంటే దానితో మనం దేవుడికి దూరం అయిపోతాం. మన శరీరం నలగొట్టాలి. మన శరీరాన్ని దేవుడి కొరకు నలగొట్టుకోవడానికి ఇష్టపడాలి. మీరందరూ కూడా ఎందుకు ఈ ప్రాతకాలంలో వచ్చారు? నిద్రపోవడానికి ఇష్టం లేదా? ఇష్టం ఉంది. మన దేవుడు ఇష్టమున్న దేవుడు కూడా మరలా ఆయనకి ఇష్టమని మనకి చెప్పాడు కదా. మనం ఎందుకు అనుకరించడం లేదని ఆలోచించి మీరంతా కూడా నిద్రభంగం చేసుకుని వచ్చారు. ఇదిగో నేను కూడా నిద్రాభంగం చేసుకుని వచ్చాను. మనందరికి అన్ని కలిగి ఉన్నా కానీ కాక అన్ని కలిగించిన వాడు మనం వెతుకుతున్నాం. అన్ని కలిగించిన వాడు మర్చిపోయి లోకం నిద్రిస్తుంది, క్రైస్తవులు నిద్రిస్తున్నారు. అన్ని కలిగించిన దేవుడు మనము జ్ఞాపకం చేసుకుని ఆయన మాటకు విధేయత చూపించి ప్రాతకాలమున వేకువజామున లేచి మనసారా ఎవరు పాడదామని ఆతురతో పరిగెడుతూ వస్తున్నాం. ఈ పాట పాడడానికి సహోదరు ఐజక్ బ్రదర్, అదరక వెంకట చౌదరి గారు,
ఇటు పక్కన ఉపేందర్ గారు, యేసరాజు, ఇట్లా అనేక మంది ఆతురతో నేను పాడాలి, నేను పాడాలి, నేను ముందు పాడాలి, నేను లేవాలి. ఇవాళ మీరందరూ నాకు అవకాశం ఇవ్వలేదు, నేను మీ అందరికంటే ముందు నేను రెడీగా, అది ఆన్ కావడమే అష్టం ముందలు నేను పాట పాడాను. ఎందుకంటే అవకాశం నాకు దొరకటం లేదు. ఆ కాంపిటేటివ్ స్పిరిట్ మనలోనికి రావాలి. నేను ఎందుకు ఉండాలి? దేవునికి నోరు మూసుకొని ఎందుకు ఉండాలి? దేవుడు నాకు ఇచ్చిన ఈ సమస్తాన్ని అనుభవిస్తూ గాలి, నీరు, ఆరోగ్యము, ధనము, సంపదలు, ఆధిపత్యము, అధికారము, ఇళ్ళు, వాకిళ్ళు, కుమారులు, కుమార్తెలు, ఇళ్ళు, కుటుంబాలు కలిగిన మనమందరం కూడా ఆయన మర్చిపోతున్నామా? ఒకసారి ఆలోచించండి. దేవుడు ఇగో నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు ఆయన ఇచ్చిన వాటిని చూసి సుఖముగా మనం అనుభవించాలని ఇచ్చాడే గాని ఆ సుఖముగా ఇచ్చిన దేవుడు మర్చిపోమని మనకు అడగడం లేదు. సమస్తము మనకి ధారాళముగా దయచేసే పాపం ఆయన ఎంతకంటే, అయ్యో నా కుమారులు మనసారా తింటారు, నా కుమారులు కొంచెం నా కొరకు, సేవ కొరకు, నా పని కొరకు, సమాజం కొరకు, పేదల కొరకు, విధవరాళ్ళ కొరకు ఖర్చు పెడతారని ధారాళంగా దయచేసి నువ్వు ధారాళంగా దాచుకుంటే ఎట్లా? ధారాళంగా దాచపాకండి. ఎంత దాచినా ఏమి తీసుకుని పోలేవు. ఇవ్వండి మీ కుమారులకి, కుమార్తెలకి, మనమళ్ళకి, మనమరాళ్ళకి ఇవ్వద్దని అనడం లేదు. కానీ వారికి ఇస్తూ దేవుని కూడా ఇవ్వడానికి ఇష్టపడండి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. పరలోకమందు నీ ధనం అభివృద్ధిగా ఉంటుంది. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత, ఈ భూమండలాన్ని విడిచి అక్కడికి వెళ్ళిన తర్వాత యుగాలు జీవించినప్పుడు అప్పుడు దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. ఎందుకంటే ఇచ్చే గుణం నీలోనికి ఉంది కాబట్టి. ఆయన ఇచ్చేవాడు, నువ్వు తీసుకునేవాడివి. నీవు తీసుకుని మరలా ఆయన కొరకు ఇచ్చేవాడుగానే ఉండాలి. లేదు నాకు తీసుకోవటమే అలవాటు అంటే ఆయన అంటాడు, లోకంలో ఒక సామెత ఉంది కదా, మా ఇంటికి వస్తే ఏమి తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు. ఈ ధోరణి కలిగిన ప్రజలు లోకంలో మనం ఎంతో మంది మనం చూస్తున్నాము. ఎక్కడికి పోయినా ఎవరైనా మనకి ఇవ్వాల్సిందిగా మనం ఇచ్చేది లేదు. ఈ మనసు లేదు మనకి. చాలా మంది ఇలాంటి వారు ఉన్నారు క్రైస్తవుల్లో. లోకం ఎట్లున్నా మనకి అవసరం లేదు. మనము దేవుని చేత ప్రత్యేకపరచబడిన జనులము కాబట్టి మనకంటూ ఒక జీవిత విధానం కలిగి ఉండాలంటున్నాడు. సుఖముగా అనుభవించడం సమస్తం మనకు ధారాళంగా దయచేసి దేవుని నమ్మకం. ఇవన్నీ కూడా అశాస్త్రం కంటే దేవుడే నమ్ముకోండి అని అంటున్నాడు. మరి దేవుడిని నమ్ముకుంటున్నామా? దేవుడు నమ్ముకుంటున్నామా? మన జీవితంలో మనం ఎలా ఉంటున్నామో ఒక్కసారి మీరు నేను జ్ఞాపకం చేసుకుందాం. అందుకు చివరిగా ముగింపుగా ఒక రెఫరెన్స్ నేను మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. నేను మాట్లాడడం తక్కువగా ఉండాలి, దేవుని యొక్క వర్తమానం ఎక్కువగా ఉండాలి. అందుకనే నేను సహజంగా కొన్ని పర్యాలు ఎక్కడ అవసరతో అక్కడ కొంచెం 2-3 రెఫరెన్స్ చూపిస్తున్నాను. అవసరం లేని కాడ దాని గురించి వివరణ ఇస్తున్నాను. ఇదిగో దీని గురించి వివరణ ఇవ్వడానికి కొరకు మరొక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మనకి 5వ వచనం చూద్దాము. చూడండి. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటిలో తృప్తి పొంది ఉండేది. అక్కడే ధనాపేక్ష కలిగిన వాడు గర్వం వస్తుంది అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ధనాపేక్ష లేని వారే మనకు కలిగిన వాటితో మనం తృప్తిగా ఉండాలి. దేవుడు మనకి ఏది ఇచ్చాడో దానికి తృప్తి ఉండాలి. ఒకరు కోటీశ్వరుని చేశాడు, ఒకరు లక్షాధికారం చేశాడు, ఒకరిని వీళ్ళకి అధిపతిని చేశాడు, ఒకరిని ₹1 పరిమితం చేశాడు. ఎవరిని ఏది చేసినా ఆయన ఇష్టం, ఆయన అభిష్టాన్ని మనం కాదనే అధికారం ఎవరికి కూడా లేదు. కాబట్టి ఒకవేళ కనుక ఆ రకంగానే ఉన్నట్టయితే ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో గిన మీరు తృప్తిపరిచే మనసు గినక మీలో గినక ఉన్నట్టయితే నిన్ను ఏమాత్రమో విడవను. ప్లీజ్ లిసన్. నువ్వు గినక ఆ ధనాపేక్ష లేని వాడవై నీకు కలిగిన దాంతో నువ్వు తృప్తి పొందేవాడవైతే ఇదిగో దేవుని యొక్క వాగ్దానము, నిన్ను ఏమాత్రం విడవను. నిన్ను విడిచేవాడని కాదు, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. 2 మాటలు, విడవను, ఎడబాయను. అంటే ఆయన మాటల ప్రకారంగా జీవించేవారు, ఆయన చిత్తమును ఈ భూలోకములు అన్ని కలిగిన ఆయన విడిచిపెట్టకుండా ఆయన మాట ప్రకారంగా జీవించేవారు ఎడల ఆయన ఇచ్చిన సమస్తాన్ని సుఖంగా అనుభవిస్తూ ఆయన స్మరించేవారు, ఆయన ఆజ్ఞలు తృణీకరించకుండా అనుకరించేవారు ఎవరైతే ఉన్నారో వారి కొరకు దేవుడి యొక్క ప్రాతకాల సమయంలో నీకు నాకు మనందరికీ వాగ్దానం చేస్తున్నాడు. నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఎందుకంటే నన్ను ప్రేమించిన వాడివి, నా ఆజ్ఞలు గౌరవిస్తున్నావు,
నా చిత్తానుసారంగా లోకంలో నువ్వు జీవించడానికి ఇష్టపడుతున్నావు కాబట్టి నీ కష్టకాలంలో నేను నీకు తోడుగా ఉంటాను. నీ మరణ పడక మీద నేను నీకు తోడుగా ఉంటాను. నీ సంతానానికి నేను తోడుగా ఉంటాను. నీ కష్టంలో ఇబ్బందులో నేనే నీకు తోడుగా ఉంటాను. మానవుడు తోడుగా ఉంటే మాట తప్పుతాడు గాని దేవుడు తోడుగా ఉంటే భయం ఉందా? అందుకనే కొందరు లోకములో ఏం చేస్తున్నారు? గుర్రములను బట్టి రథములను బట్టి గర్విస్తున్నారు. కానీ నీవు నేను ఎవరి యందు ఆనందించాలి? ఎవరి యందు మనం గర్వించాలి? క్రీస్తే యేసే, క్రీస్తే రాజులకు రాజే నీకు దేవుడుగా ఉన్నందుకు నీవు నేను గర్వించేవారముగా ఉండాలి. ఈ లోకంలో మనకున్నది ఏది కూడా మనకి గర్వాన్ని ఇవ్వకూడదు. ఏది మనకి గర్వాన్ని ఇవ్వాలి? ఈ లోకంలో ఏది ఉన్నను ఏది లేకునను నా రాజు నన్ను ఇష్టపడ్డాడు, నా రాజు నన్ను ఆయన ఇష్టానుసారంగా జీవించమన్నాడు, నా రాజు నన్ను పరలోకం ఇస్తానన్నాడు, ఆయన యందు నమ్మిక ఉంచాను, ఆయన నన్ను విడోడు ఎడబాయడు. నా కష్టకాలంలో ఆపత్కాలంలో నా దుఃఖ కాలంలో నేను మొరపెడితే నాకు మేలు చేసే దేవుడు నాకుండగా నాకేమి భయం అనేటట్టుగా మనమందరూ కూడా ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. మన నుంచి దేవుడు కోరుకునేది ఇదే. నీవు నేను దీన్ని కలిగి ఉందామా? దైవ చిత్తానుసారంగా జీవించడానికి ఇష్టపడదామా? ధనము కలిగిన వారిలో గర్వము రాకూడదు. ధనము కలిగిన వారు దాన ధర్మాలు చేయాలని, ధనము కలిగిన వారు ఇతరుల యొక్క కష్టాల్లో తోడ్పడాలని, ఆ పిల్లలు లేని తల్లిదండ్రులు లేనటువంటి పిల్లల దయాదాక్షిణ్యం చూపించాలని, విధవరాలను మనం ప్రేమించాలని, సంఘాన్ని ప్రేమించి సంఘ అవసరం తీర్చాలని, సంఘ నిబంధనల ప్రకారంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదిగో ఈ యొక్క ప్రాతకాల సమయంలోకి వచ్చిన మనమందరం కూడా దయతో వినువారముగా ఉండకుండా, విని విడిచిపెట్టే వారముగా ఉండకుండా, విని గైగొనే వారముగా ఉందాము. ఏది కలిగినా మనలోనికి గర్వము లేకుండా సామాన్యమైన వ్యక్తులుగా జీవించడానికి దేవుడు మనని ప్రోత్సహిస్తున్నాడు. అలాంటి ప్రోత్సాహం కలిగిన వారమై అన్ని కలిగిన ఏది లేని వారుగా ఉందాము. ఏది మనది కాదు, అన్ని ఆయన ఇచ్చినయే. ఆయన ఇచ్చింది ఆయనకి ఇవ్వడానికి ఇష్టపడదాము. పరలోక ధనము సమకూర్చుకుందాము. ప్రభు ఇష్టానుసారంగా ఆయన అభిష్టానుసారంగా జీవించే వారంగా జీవించి ఈ లోకాన్ని విడిచే పరలోకం వెళ్దాము. దేవుడు ఈ మాటలు మనందరి యొక్క ఆత్మీయ మేలు కొరకు ఆశీర్వదించి మనందరి తన యొక్క మార్గంలో జీవింపజేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఆమేనండి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. పరలోక ధనమును ఏ విధంగా మనం సమకూర్చుకోవాలో లేఖన సత్యములను ఆధారం చేసుకుని వాటిని చూపిస్తూ మమ్మల్ని హెచ్చరించిన మీకు వందనాలండి. ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకొంచున్నాం. మరి ఈ యొక్క సమయంలో ఈ దిన వాక్యము, క్యాలెండర్ వాక్యం మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం సిస్టర్ జెస్సికా హైదరాబాద్ చదివి వినిపించవలసిందిగా ఈ యొక్క సమయాన్ని వారికి ఇస్తున్నాం. ప్రైజ్ లార్డ్ అంకుల్. అంకుల్ నేను చదువుతాను. ప్రైజ్ లార్డ్ అండి. తీసుకోండి, సమయం తీసుకోండి. ఈరోజు క్యాలెండర్ దినవాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనం. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగును వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ద హోలీ స్క్రిప్చర్. రిజాయిస్ అండ్ బీ గ్లాడ్, ఫర్ యువర్ రివార్డ్ ఈస్ గ్రేట్ ఇన్ హెవెన్, ఫర్ సో దే పర్సిక్యూటెడ్ ద ప్రాఫెట్స్ హూ వర్ బిఫోర్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అర్థవంతంగా మరి దిన క్యాలెండర్ వాక్యం చదివి వినిపించినందుకు మీకు వందనాలండి. తర్వాత మనవులు తెలుసుకొని ప్రార్థన చేయవలసిందిగా సహోదరి కవిత సిస్టర్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. ప్రార్థన చేసుకుందాము. ఎవరికైనా వ్యక్తిగత అవసరాలు ఉంటే తెలుపగలరు. ప్రార్థన చేసుకుందాం. ఆల్పోస్టర్స్ అంటిటానికి మళ్ళా ఈ దినం కూడా వెళ్తున్నారు. ఈ దినమున 3 గ్రూపులు వెళ్తున్నాయి. నిన్న దినమున మన మధ్యలో నవీన్ అంటే సింగరేణిలో పనిచేసే జ్యోతి వారు భర్త, అదే రకంగా ప్రదీప్ ఇద్దరు కలిసి పెద్దపల్లి నుంచి బయలుదేరి గోదావరిఖని, ఇందారం, శ్రీరాంపూర్ వరకు వారు ఆల్పోస్టర్స్ అతికి వచ్చారు. దేవుని కృప వల్ల ఎలాంటి సంఘటనలు జరగలేదు. ఈ దినమున మరలా 3 గ్రూపులు వెళ్తున్నాయి. వారి కొరకు ప్రార్థన చేయండి. వారి యొక్క క్షేమమైన ప్రయాణం కొరకును ఎలాంటి అభ్యంతరాలు కలగకుండా, సాతాను ఏమాత్రం పని చేయకుండా వాడి దుష్ట శక్తులను దేవుడు హరింపజేయులాగున మనం వాళ్ళని ఎవరైనా బిడ్డలను బయటికి పంపించా, మనం మన ఇళ్లలో ఉంటున్నాం. కనీసం
ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మీ యొక్క గొలుసు ప్రార్థనలో వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. అవసరాల కొరకు ప్రార్థన చేయండి. ఆ యొక్క సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేయండి. మంచాల యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. మంచాలు ఉన్నటువంటి సంఘాల కొరకును, సంఘ కాపర్ల కొరకును, విశ్వాసుల కొరకును, రాబోయే కూడికల్లో దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగులాగున ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. దయగల రాజా, కృపగల నా రక్షక, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను దేవా. అద్భుతకరుడా, ఆలోచనకర్త, నిత్యుడవగు తండ్రి, స్తోత్రాలు, వందనాలు. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, వందనాలు చెల్లిస్తున్నాను. నిత్యం వేలాది దూతలతో పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పొగడబడుచు నా తండ్రి, అయా ప్రభా నాయన మరి ఉన్న తండ్రి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. స్తుతులకు ఆసీనుడా, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, వందనాలు చెల్లిస్తున్నాను. సర్వ సృష్టికర్త, వందనాలు చెల్లిస్తున్నాను దేవా. అయా ప్రభా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న స్వామి, వందనాలు చెల్లిస్తున్నాను. త్రియేక దేవ, ఆది సంభూతుడా, ఆది అంతమునయున్నవాడా, అల్ఫా ఒమేగా, స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. సర్వకృపానిధి యగు దేవా, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమమయుడా, దయామయుడా, కరుణామయుడా ప్రభా, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను దేవా. అయా ప్రభ, నా రక్షణ కేడమా, నా రక్షణ ఆధారమా, రక్షణ శృంగమా, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. నా కొండ, నా కోట, నా ఆశ్రయ దుర్గమా, రక్షణ ఆధారమా, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మహోన్నతుడు, ఉన్నతమైన వారైనప్పటికీ నా తండ్రి, అయ్యా నన్ను మమ్మల్ని ప్రేమించి ప్రభ నాయన, అర్హత లేని మాకు మరి ప్రభ నాయన మీ బిడ్డలయ్యే అవకాశాన్ని మీరు కల్పించినారు దేవా, స్తోత్రాలు. అయా అనర్హులమైన మమ్మల్ని మరి ప్రభా మీ రక్షణ ఇచ్చి రక్షించుకున్నారు దేవా, స్తోత్రాలు. మీ ఉచితమైన రక్షణను బట్టి కృతజ్ఞతలు తండ్రి. అయా నిత్యము మేము మరి ప్రభా నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళవలసిన వారమై ఉంటుండగా తండ్రి, అయా మమ్మల్ని తప్పించి విడిపించి ఆ భయానక పరిస్థితుల నుండి మమ్మల్ని విడిపించి మీ ఉచిత రక్షణ ఆనంద భాగ్యాన్ని మా కొరకు ఇచ్చి మమ్మల్ని రక్షించుకున్నందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను దేవా. ఇంత మంచి జీవితాలను మాకు ఇచ్చినందుకై వందనాలు చెల్లిస్తున్నాను. మీకు సాక్షులముగా మేము జీవించినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయా ప్రభా, మీ రక్షణను బట్టి వందనాలు ప్రభా నాయన. అయా ప్రతిదినము మరి ప్రభా ఈ విధంగా ప్రాతకాలం మన్నాలో ప్రభా మీ మన్నాను భుజింపజేస్తున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాను దేవా తండ్రి. ప్రతిదినము మరి ప్రభా ఆత్మీయ ఆహారాన్ని ఇస్తూ మమ్మల్ని బలపరుస్తున్నందుకై కృతజ్ఞతలు ప్రభా. మీ దాసునిలో ఉండి ప్రభా అనేక అంశాలను మరి ప్రభా మా దృష్టికి తెస్తూ మా యొక్క హృదయాలను కల్మశాన్ని తొలగిస్తున్నందుకై శుద్ధీకరిస్తున్నందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ దినమున మరి ప్రభా మత్తయి శుభవార్త నుండి మరి ప్రభా మీరు పలికిన మీ యొక్క మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. 6వ అధ్యాయము 19-20 వచనాల ద్వారా ప్రభువు నాయన తండ్రి మీరు మాట్లాడి బలపరిచిన మాటలను బట్టి వందనాలు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దని, అవును ప్రభా. అయ్యా ప్రభ, మరి ఇక్కడైతే దొంగలు కన్నం వేసి దొంగిలెదరు మరి ప్రభ నాయన, కానీ పరలోకమందు మరి ధనము కూర్చుకుంటా మరి అది ఎంతో మరి శ్రేష్టమని మరి ప్రభ మీ యొక్క లేఖనాల ద్వారా స్పష్టంగా మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అవును తండ్రి, ఈ భూలోక సంబంధమైన వాటి మీద మనసు దృష్టి పెట్టకుండా నా తండ్రి, అయ్యా ప్రభ నాయన ఈ యొక్క దృశ్యమైన వాటి మీద కాకుండా అదృశ్యమైన మీ యొక్క మహిమ కొరకు, మీ యొక్క మరి రాజ్యము కొరకు మరి ప్రభ నాయన పరలోక ధనము మరి మేము ఆ విధంగా సమకూర్చుకొని మరి ప్రభా మేము సిద్ధపాటును కలిగిన జీవితాన్ని కలిగి మేము జీవించినట్లుగా మరి ప్రభా మీ యొక్క లేఖన సత్యాల ద్వారా మాకు జ్ఞాపకం చేసిన విధానం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను దేవా. వాక్యానుసారమైన జీవితాన్ని మేము కలిగి జీవించినట్లు సహాయం చేయండి, కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయా ప్రభా ఇహమందు ధనము మరి ప్రభా ధనవంతులము కాక గర్వము లేకుండా జీవించాలని, ధనాపేక్ష లేకుండా మరి ప్రభా కలిగిన దాంట్లో తృప్తి పడాలన్నటువంటి సత్యాన్ని మీరు మాకు జ్ఞాపకం చేసిన విధానం బట్టి వందనాలు. అప్పుడు మీరు మరి ప్రభా విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడవు తండ్రి. అయ్యా ప్రభా వాగ్దానాలను ఇచ్చి నెరవేర్చే దేవుడవు. నీ వాక్యానికి లోబడి వాక్యానుసారమైన జీవితం కలిగి మేము జీవించినట్లు కృప చూపండి, సాయం చేయండి దేవా. అయా ప్రభా కొన్ని మనవులు నీ పాద సన్నిధికి తెస్తుండగా మీరు ఆలకించి జవాబు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా. అయా ముఖ్యంగా మా యొక్క హోలీ కాన్వకేషన్ మీటింగ్స్ ను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి.
ప్రతి అవసరతను అక్కరను నీ నామంలో తీర్చండి, సహాయం చేయండి అయ్యా. జరిగించేది మీ కార్యము, జరగబోయేది మీ కార్యము గనక మీకు మహిమకరంగా మరి ప్రభా ఆ కార్యాన్ని జరిగించమని, ఆ మీటింగులను 3 రోజుల సభలను మీరు మరి ప్రభా నాయన విజయవంతంగా జరిగించబోతున్నందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అటు పని నిమిత్తమై ప్రభా నిన్నటి దినమున మా సహోదరులు మరి ప్రభా నాయన నవీన్ గారు, ప్రదీప్ గారు మరి ప్రభా బిడ్డలు యవనస్తులు నా తండ్రి ఆయా ప్రాంతాల్లో మరి ప్రభా వాల్ పోస్టర్స్ పేస్టింగ్ విషయమై ప్రభా వెళ్ళినారు. వారిని క్షేమంగా మీరు తీసుకొచ్చిన విధానం బట్టి వందనాలు ప్రభా. అయా వారికి పగలు మేఘస్తంభంగా మీరు తోడుండి ఏ బిడ్డను కూడా మరి ప్రభా వారికి వ్యతిరేకంగా మాట్లాడనివ్వకుండా మీరు సహాయం చేసినందుకై వందనాలు. ఈ దినమున 3 టీములుగా వెలిచిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అలాగనే కరపత్రాలు కూడా తీసుకువెళ్చుండగా అయా ప్రభా వాల్ పేస్టింగ్ విషయంలో కూడా మీరు కృప చూపండి. ఏ వ్యతిరేకమైన ఆయుధం వారి మీద వర్ధిల్లకుండానట్లు మీ బిడ్డలను మీరు సంరక్షించమని, కాపాడమని, వారికి క్షేమకరమైన ప్రయాణం కలుగజేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యేసయ్యా ప్రభా నాయన అనేక అవసరతలు అక్కరలు ఇంకా సంఘంలో ఉన్నాయి దేవా. ఇంకా మరి ప్రభా ధనము కావాల్సి ఉన్నది ప్రభా నాయన, మీరు సహాయం చేయించండి దేవా. మీ బిడ్డల యొక్క గుప్పులు విప్పి మరి ప్రభా వారు ధారాళంగా ఇచ్చుటకు సహాయం చేయండి తండ్రి. అయా ప్రభా అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరు కృప చూపండి దేవా. అయా వైకుంఠం అంకుల్ గారిని స్వస్థపరచండి అయా. చక్కగా నడవగలుగుటకు కృప చూపండి. వారి కుటుంబ అవసరతల అక్కరలు కుమారుడు విషయంలో సాయం చేయండి. మన్మరాలు విషయంలో అద్భుతం చేయండి దేవా. ఆంటీ విషయంలో మరి సునీత సిస్టర్ విషయంలో కూడా మీరు అద్భుతం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఝాన్సీ రాణి ఆంటీకి సంపూర్ణమైన ఆరోగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. శ్రావణ్ కుమార్ ను ముట్టి స్వస్థపరచండి. అలాగే ఆనంద్ గారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. నిశాంత్ బాబును స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా ఎవరు ఏ బలహీనతలు అయా బీపీ, థైరాయిడ్, షుగర్ సమస్యలతో అయా దీర్ఘకాలిక వ్యాధులతో మరి ప్రభా న్యూరో సమస్యలతో ఉన్నారో ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అయా ప్రభా నాయన కార్డియాక్ సమస్యలతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. లంగ్స్ సమస్యలతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. కిడ్నీ సమస్యలతో బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకొని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను దేవా. అయా ప్రభా మా సంఘంలో ఉద్యోగస్తులు ఉన్నారు దేవా. వారి యొక్క క్షేమకరమైన ప్రయాణంలో తోడుండమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యవన బిడ్డలు మరి ప్రభా వివాహ వయసు వచ్చి ప్రభా బిడ్డలు ఎదురు చూస్తున్నారు. వారికి మంచి సంబంధాలను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయా ఉద్యోగ అవసరతల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. వారిని కనికరించి అయా ప్రభా మరి తండ్రి నాయన వారికి కావాల్సిన ఉద్యోగాలు దయచేయండి. కరుణాకరణ్ గారిని జ్ఞాపకం చేసుకోండి. దీపక్ గారిని జ్ఞాపకం చేసుకోమని, ఇంకా ఎవరికైతే ఇలాంటి మరి ప్రభా అవసరతలు ఉన్నాయో వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయా ప్రభ నాయన మరి మంచి సంబంధాలు దయచేసి వివాహాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృప చూపమని వేడుకుంటున్నాను దేవా. యేసయ్యా నీకు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాను. అయా ప్రభ నాయన జగదీష్ గారి కుటుంబాన్ని మరి ప్రభా నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి మరణం ద్వారా ఆ కుటుంబం అంతటికి, వారి కుటుంబ సభ్యులందరికీ రక్షణ కలిగేలాగున మీ కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. అయా ప్రతి అవసరత నక్కరను నీ నామంలో తీర్చండి, సహాయం చేయండి. ప్రాతకాలం అన్నాను, సంధ్యాకాల ప్రార్థనను అయా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని ఇంకా అనేకులను జాయిన్ అవుటకు మీ కృప చూపండి దేవా. మీరు ఆశ్చర్యంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయా ప్రభా నాయన మరి ఎవరికైతే ఏ అవసరతలు అక్కరలు ఉన్నాయో కొన్ని మాత్రమే మాకు తెలుసు, కానీ అన్ని మరి ప్రభా సమకూర్చండి. ప్రతి కుటుంబ అవసరతలను, భార్యాభర్తల మధ్య మరి ప్రభా ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఉన్న కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. అవసరతల కొరకు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ దేవా. అయా తండ్రి ఈ ప్రార్థన మనవులన్నింటినీ నీ పాద సన్నిధిలో చేర్చుకున్నందుకై కృతజ్ఞతలు, మీరు జవాబిస్తున్నందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అన్ని మనవులు ఎత్తిపట్టి ప్రార్థన చేసిన తప్త సిస్టర్ కి వందనాలు. మరి ఈ యొక్క ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ యొక్క గూగుల్ మీట్ ను ముగించుకుందాం. ఈ సమయాన్ని పాస్టర్ గారికి ఇస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారండి. ప్రజలాడండి. సర్వశక్తిమంతుడమైన దేవా, ఇదిగో మీ యొక్క స్వాధీనంలోనికి, మీ యొక్క ఆధీనంలోనికి వచ్చి మీరిచ్చిన ఆజ్ఞ మేరకు ఉదయకాలంలో లేచి ప్రార్థన చేశాము తండ్రి. మీరు విసుగక ప్రార్థన చేయుడి అని మీరు ఆజ్ఞాపించిన రీతిగా విసుగక మేము ప్రార్థన చేశాము. అనేకమైన అంశాలు మీ దృష్టికి తీసుకుని వచ్చాము. ఎందుకంటే సర్వాధికారివని, మాకు మేలు చేసే దేవుడు అని మేము ముందుకు వచ్చున్నాము. దయతో మన్నించి జవాబు దయచేయాలని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క దీవెనలు,
ప్రభువైన యేసుక్రీస్తు వారికి కృపయు పరిశుద్ధాత్మ దేవుని కన్యని సవాసం ప్రాతకాలం మనలో కలుసుకొని మనందరికి ఒక్కొక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడిన గాక ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఆమేన్.